హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ బేతాళ కథలలోని ఆత్మ బలిదానం. పట్టువదలని విక్రమార్కుడు సింసుపా వృక్షం వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకొని శ్మశానం కేసి బయలుదేరాడు. శవంలో గల బేతాళుడు వికట అట్టహాసం చేసి, రాజా, నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికి వస్తుంది. కాలయాపన కోసం ఆ కథ నీకు చెబుతాను, విను అంటూ ఈ కథ చెప్పాడు. హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూత కేతువనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఇంటి పెరట్లో కల్పవృక్షం ఉండేది. ఆ కల్పవృక్షం ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుండేవారు. జీమూత కేతువుకు కుమారుడు జీమూత వాహనుడు. యుక్త వయసు రాగానే తండ్రి అతనికి యువరాజ్య పట్టాభిషేకం జరిపించాడు. ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో, యువరాజా, మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది. అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించడమే కాక ఎలాంటి శత్రుభయము లేకుండా చేస్తుంది. నీవు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నారు. ఈ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించటానికి బదులు విచారంతో, అయ్యో, నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకొని కూడా స్వార్థం చూసుకున్నారే గాని ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే. ఈ జీవితంలో పరోపకారం తప్ప మరేది శాశ్వతం కాదు. ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచన చేసిన వాడై జీమూత వాహనుడు కల్పవృక్షం వద్దకు పోయి, దేవా, ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగిందల్లా లేదనకుండా ఇచ్చావు. నాది ఒకటే ప్రార్థన. ప్రపంచంలో అభాగ్యజీవులు, అనాథలు ఎందరో ఉన్నారు. నీవు వెళ్ళి వారికి ఏ లోటు రాకుండా చెయ్యి. ఇంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించాడు. వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది. భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు హెచ్చి ప్రపంచంలో దరిద్రుడనేవాడు లేకుండా పోయాడు. జీమూతకేతుడికి, జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజేయాలనే దురాశతో దయాదులు సైన్యాలు తరలించుకొని కాంచన నగరం మీదికి దండెత్తి వచ్చారు. వారితో యుద్ధం సాగించడానికై జీమూతకేతుడు యత్నాలు ప్రారంభించాడు. కానీ జీమూత వాహనుడు తండ్రితో, నాయనా, ఎందుకు ఈ యుద్ధం? ఈ రాజ్యం కోసం మనం మన దాయాదులనే చంపుకుందామా? కొంతకాలం వారిని రాజ్యమేయాలని మనం మరెక్కడైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందాం అన్నాడు. నీ ఇష్టం బాబు, నీకే రాజ్యకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి. జీమూత వాహనుడు రాజ్యాన్ని దయాదుల పరం చేసి తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రమం నిర్మించుకున్నాడు. మలయ పర్వతం మీద సిద్ధజాతి వారులుండేవారు. సిద్ధరాజు కొడుకైన మిత్రవాసుడనే వాడితో జీమూత వాహనుడికి త్వరలోని స్నేహం కలిగింది. ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారుకు వెళ్ళి గౌరీ దేవేళం చేరుకున్నాడు. దేవేళంలో ఎవరో వీణ వాయిస్తూ గౌరీ స్తవాలు పాడటం వినిపించింది. అతను లోపలికి వెళ్ళేసరికి ఒక చక్కని యువత కనిపించింది. ఆమె మిత్రావసపు చెల్లెలని, పేరు మలయవతి అని ఆమె చెలికత్తెల వల్ల అతను తెలుసుకున్నాడు. అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూత వాహుణ్ణి పరిచయం చేసింది. వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్ళెల్లో ఉన్న మాల తీసి జీమూత వాహనుడి మెడలో వేసింది. మరుక్షణం ఆ దండనే జీమూత వాహనుడు మలయవతి మెడలో వేశాడు. ఈ సంగతి విని మిత్రవసుడు తన చెల్లెలు, తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు రూఢీ చేసుకొని వారిరువురికి వైభవంగా వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు భావమరుదులిద్దరూ చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు. ఒకచోట పెద్ద ఎముకల గుట్టలు ఉండటం చూసి జీమూత వాహనుడు మిత్రవసును అవి ఏమిటని అడిగాడు.
గరుత్మంతుడికి నాగజాతి మీద పగ ఉన్న విషయం నీకు తెలుసు కదా. కడుపు పగిలేటట్టు ఏడుస్తుంది. ఏడ్చి ఏం ప్రయోజనం అమ్మా, ఇంకా నాకు వేళయింది, నువ్వు ఇంటికి పో, లేకపోతే నా చావు కళ్ళారా చూడవలసి వస్తుంది అన్నాడు శంఖచూడుడు. ఇంతలో జీమూత వాహనుడు ముందుకు వచ్చి, అమ్మా, నీ కొడుకు కోసం దుఃఖించకు, ఈ రోజుకు నీ కొడుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారం అవుతాను, నీ కొడుకును తీసుకొని నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ముసలి కన్నీటితో పాటు ఆనందాశ్రువులు కూడా రాలుస్తూ, ఎంత చల్లని మాట అన్నావు తండ్రి, కానీ ఇంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటివి వాడివి కావా, నువ్వు గరుత్మంతుడికి ఆహారం అయితే మాత్రం నాకు దుఃఖం కలగదా, వద్దు బాబు వద్దు అన్నది. శంఖచూడుడు త్వరగా తల్లిని అక్కడి నుంచి పంపివేసి గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకు వద్దామని పరిగెత్తుకు వెళ్ళాడు. శంఖచూడుడు తిరిగి వచ్చేలోగా ఎగురుతూ గరుత్మంతుడు వచ్చాడు. అది గమనించి జీమూత వాహనుడు శిల వద్ద నిలబడ్డాడు. గరుత్మంతుడు అతని నాగుడనుకొని అతన్ని పట్టి భక్షించసాగాడు. అయితే గరుత్మంతుడికి ఒకందుకు ఆశ్చర్యం కలిగింది. ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావడానికి కొంచెమైనా భయపడడం లేదు. ఇతని ముఖాన శాంతం తప్ప మరే భావము లేదు. ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు. ఇంతలోనే శంఖచూడుడు పరిగెత్తుకుంటూ వస్తూ, గరుత్మంతుడా, ఆగు, అతను నాగుడు కాడు, నాగుణ్ణి నేను, అతన్ని తినకు, నన్ను తిను అంటూ కేకలు వేశాడు. గరుత్మంతుడు నివ్వెరపోయి జీమూత వాహనుడి కేసి చూసి, నువ్వు నాగుడివి కాకపోతే నాకెందుకు ఆహారం అవుతున్నావు అని అడిగాడు. నువ్వు పాషాణ హృదయుడివి కనుక రోజుకొక నాగుడిని నిశ్చింతగా పొట్టన పెట్టుకుంటున్నావు, కానీ నా ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు, అందుచేత ఒక్క నాగుడికైనా ప్రాణదానం చేద్దామని నేను ఈ పని చేశాను. ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏముంది అన్నాడు జీమూత వాహనుడు. గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి, మహాత్మా, తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అన్నాడు. తెలిసి రోజు అపచారం చేసేవాడికి క్షమాపణ ఏమిటి, రోజు నువ్వు భక్షించే నాగులు నాలాంటి ప్రాణులు కారా అన్నాడు జీమూత వాహనుడు. ఇక నాగుల జోలికెన్నడూ పోను, నన్ను మట్టుకు నువ్వు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు. శంఖచూడుడి ప్రాణం దక్కింది. జీమూత వాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించక స్వేచ్ఛగా వదిలివేశాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, ఆ ఇద్దరులు ఎవరు గొప్ప, శంఖచూడుడి బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావడానికి సిద్ధపడిన జీమూత వాహనుడా, జీమూత వాహనుణ్ణి చావకుండా కాపాడిన శంఖచూడుడా, తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. జీమూత వాహనుడు జీవకారుణ్యం కలవాడు. ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవడం తన ధర్మంగా భావించినవాడు. శంఖచూడుడి కోసం కాకపోతే మరొకరి కోసం అతను నిశ్చింతగా చచ్చిపోతాడు. అది స్వచ్ఛంద మరణం. శంఖచూడుడు మరణం స్వచ్ఛంద మరణం కాదు. అతనికి చావు బలాత్కారంగా ఆసన్నమైంది. ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్మరణం ఉండదు. అది తెలిసి కూడా జీమూత వాహనుణ్ణి కాపాడడానికి ప్రయత్నించాడు కనుక శంఖచూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కలగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తం.